గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేను 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పెరిగాను. అదేవిధంగా దాదాపు 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ. ఈరోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ 1 year నుంచి చూస్తూ ఉంటే రోడ్ల మీద ప్రతి 100 మీటర్లకు ఒక విగ్రహం, గుడి, మసీద్, చర్చి, రోడ్లకు అడ్డంగా. ఇందులో కూడా రకరకాల కారణాలు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లోకల్ నాయకులు వారి వారి పరిస్థితుల దృష్ట్యా ఈ విధంగా పెడతా ఉన్నారు. పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది. ఈ రోజున ఈరోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు. ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే నేను పత్రికాముఖంగా అందరికీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్లో ఒక సైడ్కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరూ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్లో చిక్కుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్అటాక్తో కానీ ఇంకో దానితో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి ఉండవు, ఎవరైనా సరే చనిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. రోడ్డుకి ఉంటే, అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అది ఏ రోజు అని చెప్పంగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నవన్నీ తీసేయాల్సిన సమయం ఉంది. దయచేసి కొత్తవి మాత్రం పెట్టద్దు. ఈ ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతూ ఉంది. మనం అందరం 2 years లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి. ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా అందరినీ అంతా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు, కమిషనర్ గారు, R&B వాళ్ళు అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. అయితే ఇంకా కొన్ని చిన్న అక్కడక్కడ పోల్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సెంటర్లో రైల్వే బ్రిడ్జిని కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్. దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి. మిగిలిన వ్యాపారస్తులకు మనం TDR బాండ్లు అవన్నీ ఇవ్వచ్చు, కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు. మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇదంతా మళ్ళీ ఒక బ్రిడ్జ్ తెచ్చినంత ప్రాసెస్ ఉంది. సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అవన్నీ చూసుకుంటా ఉన్నాం. అన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి ఎంత ఫాస్ట్గా వీలైతే 2 years టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ స్తంభాల గరువులో చేసుకోవడం జరుగుతుంది. హనుమంతరావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పూనుకొని చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అనేక అనివార్య కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం చేయలేకపోయింది, మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ చెప్పారు, దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు, ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కన ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం. కమిటీ వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.